కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ప్రధాని మోదీ చెబితేనే నా బైక్ ఆగుతుంది, అసలు ఎవరు మీరు నా బైక్ ఆపడానికి అంటూ ఓ యువతి నడి రోడ్డుపై నానా హంగామా సృష్టించింది. ఇంతేకాదు, నా వాహనాన్ని తాకితే చేయి నరికేస్తానంటూ ఏకంగా పోలీసులకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందిని కలిగజేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఈ యువతి ఎవరు, ఎందుకు పోలీసులకు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, అసలేం జరిగింది? बिल्कुल नहीं, नौकर नहीं हूँ मैं, आपकी टैक्स भरती हूँ, मेरा हक है इस पे खड़ा होना। गाड़ी बंद करेंगे? नहीं, नरेंद्र मोदी का फोन आएगा, नुपुर गाड़ी बंद करके कर दूंगी मैं। अरे मैम, आप मेरी फोन कर नरेंद्र मोदी को। बंद करेंगे, हम इतना बड़ा ముంబైలోని బాంద్రా వర్లీసీ లింక్పై ఓ మహిళ బుల్లెట్ బండిపై వెళ్తుంది. అయితే హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బైక్ను ఆపి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ యువతి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. నా వాహనాన్ని ఆపడానికి మీరెవరు? ప్రధాని మోదీ చెబితే మాత్రమే నా బైక్ ఆగుతుంది, నా వాహనాన్ని తాకితే చేయి నరికేస్తానంటూ ఏకంగా పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతేగాక తోటి వాహనదారులకు సైతం ఇబ్బందిని కలుగజేసింది. ఈ యువతి చేసిన ఈ రచ్చను చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటి నుంచి వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ కావడం విశేషం. बिल्कुल नहीं, नौकर नहीं हूँ मैं, आपकी टैक्स भरती हूँ, मेरा हक है इस पे खड़ा होना। गाड़ी बंद करेंगे? नहीं, नरेंद्र मोदी का फोन आएगा, नुपुर गाड़ी बंद करके कर दूंगी मैं। अरे मैम, आप मेरी फोन कर नरेंद्र मोदी को। बंद करेंगे, हम इतना बड़ा హెల్మెట్ లేకుండా రోడ్డుపై వెళ్లడం అనేది తప్పని తెలుసు. అయినా కూడా ఈ యువతి హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాకుండా ఏకంగా ట్రాఫిక్ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం మీరు కూడా చూశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా, నడి రోడ్డుపై యువతి చేసిన ఈ రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.